హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి వెరాసిటీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది మనకి. సో ఎంఎస్ ఎక్సెల్ వర్డ్ వస్తే చాలు అనమాట మీకు. అలాగే పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవి. అలాగే నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో డ్యూటీ టైమింగ్స్ వచ్చేసరికి 6:30 PM నుంచి 3:30 AM ఒక షిఫ్ట్ అనమాట. 7:30 PM నుంచి 4:30 AMకి ఒక షిఫ్ట్ అనమాట. ఈ 2 షిఫ్ట్లు ఉంటాయి. అలాగే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరు కూడా. సో నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్లో చూసుకుంటే హెల్త్ కేర్ రిక్రూట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వెరాసిటీ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. వెరాసిటీ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. సో ఇదైతే పూణే మహారాష్ట్రలో అనేది ఉంటుందన్నమాట. ఇదైతే 3 days కిందట మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. జాబ్ అనేది మిడ్ సీనియర్ లెవెల్ కింద మీకైతే వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 51 నుంచి 200 ఎంప్లాయీస్ వరకు కూడా ఈ యొక్క కంపెనీలో జాబ్ అనేది చేస్తున్నారు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీస్ కింద మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. స్కిల్స్ వచ్చేసరికి స్టాఫింగ్ సర్వీసెస్, పర్మనెంట్ స్టాఫింగ్. సో 11 more అనేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి షో ఆల్ స్కిల్స్ అనేది వస్తుంది అనమాట. ఇదైతే లింక్డ్ఇన్ ద్వారా వచ్చింది కాబట్టి ఈ యొక్క వేకెన్సీ మనకి లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉంటే ఈ యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ హైర్స్, అలాగే డైరెక్ట్ హైరు, అలాగే డైవర్సిటీ రిక్రూట్మెంటు, అలాగే ఇంజనీరింగ్ రిక్రూట్మెంటు, హెల్త్ కేరు, అలాగే హెల్త్ కేరు కన్సల్టింగు, హెల్త్ కేర్ స్టాఫింగు, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, పర్మనెంట్ ప్లేస్మెంటు, అలాగే పర్మనెంట్ స్టాఫింగు, అలాగే రిక్రూటింగు, అలాగే స్టాఫింగ్ సర్వీసెస్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క స్కిల్స్ అనేవి. సో దీంట్లో ఏ స్కిల్ అయితే లేదో మీకు డైరెక్ట్గా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసి ఓకేనా, మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే అబౌట్ ద జాబ్ అనమాట. సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్ట్ హైర్ ఫుల్ టైమ్ క్లయింట్ ఓపెనింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్మనెంట్ జాబ్స్ W2 పొజిషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఇక్కడ చూడండి, వీఆర్ నాట్ లుకింగ్ C2C ఆర్ బ్రెంచ్ సేల్స్ రిక్రూట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీకు షిఫ్ట్ టైమింగ్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసరికి 6:30 PM నుంచి 3:30 AM వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. అలాగే 7:30 PM నుంచి 4:30 AM వరకు కూడా ఇది ఒక షిఫ్ట్ అనేది ఉంటుంది. సో IST అనమాట. హైరింగ్ హెల్త్ కేర్ రిక్రూట్మెంట్ హూ హ్యావ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఇన్ రిక్రూటింగ్ ఫర్ వేరియస్ డైరెక్ట్ హైర్ అనమాట. సో ఫుల్ టైమ్ క్లయింట్ ఓపెనింగ్స్ ఇన్ హెల్త్ కేర్ రోల్స్ అనమాట. సో ఫర్ అవర్ క్లయింట్స్ ఇన్ యూఎస్ఏలో మన క్లయింట్స్ అనేది ఉంటారు. సో ఇంక్లూడింగ్ నర్స్ పార్టిసిపేటర్, అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ OT అనమాట. సో యాక్యూట్ కేర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్, అలాగే LPNs, అలాగే CNS, హోమ్ హెల్త్ ఎయిడ్స్, మామ్రోగ్రఫీ, అలాగే టెక్నాలజిస్టు, అవుట్ పేషెంట్ అండ్ RNs యాక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి వాటిల్లో మీకు స్కిల్ కానీ ఉంటే. అలాగే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్మనెంట్ జాబ్స్ W2 పొజిషన్స్ అనమాట. దీస్ ఓపెనింగ్స్ బేస్డ్ ఇన్ అవర్ పూణే ఆఫీస్ అనమాట. హైదరాబాద్ ఆఫీస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. రిమోట్ మైట్ బి ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో జాబ్ డ్యూటీస్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ రిక్రూటింగ్ ట్రావెల్ నర్సెస్ అండ్ ఆర్ లోకల్ క్లినికల్ స్టాఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అండర్స్టాండింగ్ ద ఆర్గనైజేషన్ కరెంట్ అండ్ ఫ్యూచర్ నీడ్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో వర్కింగ్ ఇన్ ఏ ప్రాసెస్ ఓరియంటెడ్ ఎన్వైర్న్మెంట్ డ్రైవెన్ బై హిస్టారికల్ అండ్ ఎలవలింగ్ డేటా అనేసి ఇవ్వడం జరిగింది. ఎంకరేజ్డ్ బై ఇండివిజువల్స్ అండ్ టీమ్ టార్గెట్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మైనింగ్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్ ATS అనమాట. అలాగే రెస్పాన్సిబుల్ ఫర్ ఐడెంటిఫై క్వాలిఫైడ్ అప్లికెంట్స్ ఫర్ హార్డ్ టు ఫిల్
నీచ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో పొజిషన్స్ అండ్ ప్రజెంటింగ్ ఏ డైవర్స్ క్యాండిడేట్స్ స్లాట్ టు సపోర్ట్ బిజినెసెస్ డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ ఎఫర్ట్స్ విత్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ క్యాండిడేట్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఏగర్ టు బిల్డ్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ రోల్స్ ఇన్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే డెమోన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ ప్రయారిటీస్, capable of offering solutions to various challenges that require a degree of integrated ఇంజెన్యూనిటీ. సో మీకైతే జెన్యూనిటీ ఉన్నది ఉండాలి. సో ప్రతిదీ కూడా ఒక క్యాపబుల్గా తీసుకుని ఒక ఛాలెంజ్గా తీసుకునే విధంగా ఉండాలి ప్రతి సిచ్యువేషన్ని అనేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. క్రియేటివ్ అండ్ ఇన్నోవేషన్ అండ్ నావిగేటింగ్ ఎఫెక్టివ్లీ ఇన్ ఏ మ్యాట్రిక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. మ్యాట్రిక్స్ ఎన్వైర్న్మెంట్ మస్ట్ బి డీటెయిల్డ్ ఓరియంటెడ్ అండ్ ప్రొఫెషనల్స్లీ విత్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ పవర్ పాయింట్ వర్డ్. సో మీకైతే ఫ్లూయెంట్గా అంటే ప్రొఫెషనల్గా మీకైతే ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ వర్డ్ అనేది మీకు ఖచ్చితంగా రావాలన్నమాట. అలాగే ప్రోవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్డ్ ఇన్ ఏ ఫేస్ బేస్డ్ ఎన్వైర్న్మెంట్, రిక్రూటింగ్ ఎక్స్పీరియన్స్, హెల్త్ కేర్, క్లినికల్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, వీ హ్యావ్ యాన్ ఓపెనింగ్ ఫర్ రిక్రూట్ హూ హ్యాస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నాన్ ఐటీ వాళ్ళకి అనమాట. సో నాన్ ఐటీ అండ్ ఐటీ వాళ్ళకి ఇదైతే ఫుల్ టైమ్ డైరెక్ట్ హైర్ అనమాట. సో ఫుల్ టైం అనమాట. క్లయింట్ ఓపెనింగ్స్ ఇన్ కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, అలాగే ఏరోస్పేస్, ఆయిల్ అండ్ గ్యాస్, అలాగే న్యూక్లియర్ పవర్, ఏవియేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రోల్స్ ఫర్ అవర్ క్లయింట్స్ ఇన్ యూఎస్ఏలో ఎవరైతే ఉంటారో అటువంటి క్లయింట్స్కి అందరికీ కూడా మీరైతే ఈ వర్క్స్ చేయాలి. పైన తెలిపిన ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, న్యూక్లియర్ పవర్ కానీ, ఏవియేషన్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కానీ ఇవన్నీ కూడా చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. పర్మనెంట్ జాబ్స్లో మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇది కూడా W2 పొజిషన్స్ అనమాట. సో దేర్ ఓపెనింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ ప్యూనే ఆఫీసెస్. సో హైదరాబాద్ ఆఫీసు రిమోట్ ఉన్నాయి, మైట్ బి ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే బ్యాచులర్ డిగ్రీ 5 years చేసి ఉండాలి. సో టాలెంట్ యాక్విజిషన్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో మీకు ప్రొఫెషనల్గా లింక్డ్ఇన్ ద్వారా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇండీడ్ కావచ్చు, మోన్స్టీర్, అలాగే కెరీర్ బిల్డర్, సైపల్ అండ్ సిమిలర్ క్యాండిడేట్స్ అవుట్ రీచ్ టూల్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ టాలెంట్ మ్యాపింగ్ అండ్ టాలెంట్ డేటా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం. అలాగే ఎక్స్పీరియన్స్ పార్టిసిపేషన్ ఇన్ హైరింగ్ ఈవెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఇన్ కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఏరోస్కోప్, ఆయిల్ గ్యాస్, న్యూక్లియర్ పవర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా అవసరం అనమాట. కాంబినేషన్ ఆఫ్ ఏజెన్సీ అండ్ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రిక్రూటింగ్ ఎక్స్పీరియన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. హై వాల్యూమ్ రిక్రూటింగ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ సస్టైనబిలిటీ అండ్ ఏబుల్ టు వర్క్ విత్ లిటిల్ డైరెక్టర్ సూపర్విజన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ATS అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడైతే మీకు MS వర్డ్, ఎక్సెల్ అయితే ఈ యొక్క పోస్ట్ అనేది అడగడం అనేది జరిగిందనమాట. స్ట్రాంగ్ కంప్యూటర్ స్కిల్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగే మస్ట్ ప్రాసెస్ హై డిగ్రీ ఆఫ్ ఎనర్జీ, అలాగే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, అలాగే అండ్ కస్టమర్స్ సర్వీసెస్ ఓరియంటేషన్ అలాంగ్ విత్ ఏ హైలీ ప్రొఫెషనల్ ఫోన్ని మేనేజ్ చేసే విధంగా ఉండాలన్నమాట.